హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెన్యూన్ జాబ్స్. మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం మనకు స్టార్టింగ్ డేస్ వచ్చేసి 31st August 2024 నుంచి 30th September 2024 వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ అయినా వీడియో కావాలంటే మనకు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ జాబ్ చేస్తారో వారికి లెవెల్ 3 పే స్కేల్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ ఉద్యోగం చేరగానే 35,000 నుంచి 40,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అలాగే మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని ఏం వరీ అవ్వదు గైస్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి యూఆర్ వాళ్ళకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, మొత్తం జనరల్ వరకు 27 వేకెన్సీలు ఉండడం జరిగింది. నక్సల్ వరకు మొత్తం 5 ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మొత్తం జనరల్ వరకు 19, నక్సల్ వాళ్ళకి 7 వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. మొత్తం ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి ఆల్ ఇండియా వైజ్ 1130 వేకెన్సీలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ అప్లై చేయడానికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయితే ఉండాలి. ఈ 12th అనేది మనకు సైన్స్ బ్యాక్గ్రౌండే ఉండాలి. దీనికి బోత్ ఎంపీసీ అండ్ వైపీసీ వారు ఎలిజిబుల్. సో ఎవరైతే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదో వారైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఆల్రెడీ ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 1/10/2001 నుంచి 13/9/2006 వరకు ఎవరైతే మధ్యలో ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ వారు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అలాగే మనకి ఎక్స్టర్నల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి అవుట్ అప్లై అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. కాకపోతే ఇక్కడ మనకి ఒక చిన్న విషయం చెప్తాను, అది అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకున్న ఇందులో అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ ఒక 3 నెలల క్రితంది ఉండాలి. దాని మీద మనం డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డేట్ మెన్షన్ చేయరో వారి అప్లికేషన్ తప్పకుండా రిజెక్ట్ చేస్తారు. సో కనుక ఇక్కడ అందరూ జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఈ అప్లికేషన్ చేయడానికి మనకి ప్రతి ఒక్కరు ఈ యూఆర్ వాళ్ళు అయితే 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏ ఫీజు లేదు. నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి పీఈటీ పిహెచ్టీ అనేది కండక్ట్ జరుగుతుంది. పీఈటీ 5, ఇది ఓన్లీ మెయిల్ నోటిఫికేషన్ కాబట్టి 5 km 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్ 170 centimeters ఉండాలి, చెస్ట్ 80 centimeters ఉండాలి. 80 to 85 అంటే 80 centimeters ఉండాలి మినిమం. చెస్ట్ ఎక్స్పెన్షన్ చేస్తే 5 centimeters ఎక్స్పెండ్ అవ్వాలి. అలాగే ఎస్టీ వాళ్ళకి 165 centimeters హైట్ ఉన్న దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ మనకి ఈ నోటిఫికేషన్లో పిహెచ్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే పిహెచ్టీ పీఈటీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎగ్జామ్ అంటే సిబిడి టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిడిలో మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మెడికల్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికి వచ్చేసి మన సిబిటి అనేది మొత్తం జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 questions 25 marks ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 questions 25 marks ఇవ్వడం జరుగుతుంది. ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 questions 25 marks ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ 25 questions 25 marks ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 questions 100 marks ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టైం మనకు 120 minutes ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనం మంచి స్కోర్ అయితే చేయగలిగితే మన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండే ఛాన్సులు అయితే ఉంటాయి. సో కనుక ప్రతి ఒక్కరు అప్లై చేయండి. థ్యాంక్ యూ.